నాగర్ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి యువ నాయకుడు ప్రియ నాయకుడు భరత్ ప్రసాద్ గారు, నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతి చిన్న వయసులో భరత్ ప్రసాద్ గారిని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి మొట్టమొదటి జాబితాలోనే పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అంతటితో ఆగక నాగర్ కర్నూలు గడ్డ మీదకే నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రత్యేకంగా భరత్ ప్రసాద్ గారిని ఆశీర్వదించి తనని నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకంతా పరిచయం చేసి నాకు అత్యంత ముఖ్యమైన అభ్యర్థి అబ్కీ బార్ 400 పార్ అని ఏదైతే నినాదం ఉంటుందో 400 సీట్లను గెలిచే భారతదేశ పార్లమెంటు చరిత్రలో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కూడా ఒక ఎంపీ సీటు ఆ 400 సీట్లలో ఉన్నది అని చెప్పి దానికి మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకోవడం మనకందరికీ నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక గర్వకారణమైన అంశం ఇది. మేమందరం ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ ఎన్నికల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. గడిచిన దాదాపు నెల రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ సందేశాన్ని తీసుకొని పోతున్నాం. గడప గడపకి భారతీయ జనతా పార్టీ సందేశంతో పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల లోపల ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధిదారుల వద్ద కూడా మేము నేరుగా వెళ్ళి ఈ లబ్ధి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల కలిగింది కనుక మీరు నరేంద్ర మోడీ గారికి మళ్ళీ అండగా ఉండాలి, నరేంద్ర మోడీ గారికి ఆసరా. నాకు తెలిసి నాగర్ కర్నూలు నియోజకవర్గము ప్రత్యేకం కాదు, భారతదేశమే ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది. నరేంద్ర మోడీ గారు తప్ప ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇంకొకరిని ఊహించని కూడా ఊహించలేదు. అదేవిధంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం కూడా ఈరోజు అద్భుతమైన స్పందన. దానికి 2 కారణాలు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇంత అద్భుతమైన స్పందన ఉండడం కోసం కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి మోడీ ఫ్యాక్టర్. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 10 సంవత్సరాల లోపల చేసిన సేవలు, అందించిన సంస్కరణలు, అభివృద్ధి, వీటికి తోడు ఒక నిష్కలంకమైన నిజాయితీపరుడైన తన రాజకీయ జీవితంలో ఒక రకంగా నరేంద్ర మోడీ గారికి పోటీ పడే విధంగా నిజాయితీ లోపల ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు రాములు గారు, ఇది 2వ కారణం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చెమట చుక్క కింద పడకుండా తన మేధా సంపత్తితో ఆలోచించి రామాలయ నిర్మాణాన్ని అన్ని వర్గాల ప్రజలను అందరినీ కూడా కలుపుకొని మరి రామాలయ నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కిందని చెప్పి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దాన్ని ఆ కార్యక్రమానికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పర్యటన ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్వతంత్రం కొరకు
కానీ దాన్ని కూడా ఇలాగ మేము గర్వపడుతున్నాం. 17వ లోక్సభలో ఆ బిల్లు పెట్టినప్పుడు నేను కూడా అందులో పాల్గొన్నా. భారతదేశం, అఖండ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కూడా అక్కడ ప్రజలు కూడా మనకు మమేకమై ఉండాలని ఉద్దేశంతో అందరూ కూడా ఏకగ్రీవంగా బిల్లును సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అది కూడా ఇటువంటి జటిలమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు మూల పురుషుడు పరిష్కరించాలని మూల పురుషుడు నరేంద్ర మోడీ. మరి ఇటువంటి వ్యక్తి భారత ప్రధానిగా ఉండడం చాలా అదృష్టాన్ని చెప్పి, అదేవిధంగా చుట్టుపక్కల సమాజంలో వ్యవస్థలో సమానంగా ఉండాల్సినటువంటి అందరం కూడా దాన్ని సమర్థించడం జరిగిందని చెప్పి ఇటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను చేపట్టి ప్రజల మనసుగా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా స్థానం ఎలాంటి ఇబ్బంది లేకుండా చెమట చుక్క కింద పడకుండా తన మేధా సంపత్తితో ఆలోచించి రామాలయ నిర్మాణాన్ని అన్ని వర్గాల ప్రజలను అందరినీ కూడా కలుపుకొని మరి రామాలయ నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కిందని చెప్పి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దాన్ని ఆ కార్యక్రమానికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారు. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్వతంత్రం కొరకు మరో పోరాటం అనే విధంగా గతంలో పాలకులు తయారు చేసింది. కానీ దాన్ని కూడా ఇలాగ మేము గర్వపడుతున్నాం. 17వ లోక్సభలో ఆ బిల్లు పెట్టినప్పుడు నేను కూడా అందులో పాల్గొన్నా. భారతదేశం, అఖండ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కూడా అక్కడ ప్రజలు కూడా మనకు మమేకమై ఉండాలని ఉద్దేశంతో అందరూ కూడా ఏకగ్రీవంగా బిల్లును సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అది కూడా ఇటువంటి జటిలమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు మూల పురుషుడు పరిష్కరించాలని మూల పురుషుడు నరేంద్ర మోడీ. మరి ఇటువంటి వ్యక్తి భారత ప్రధానిగా ఉండడం చాలా అదృష్టాన్ని చెప్పి, అదేవిధంగా చుట్టుపక్కల సమాజంలో వ్యవస్థలో సమానంగా ఉండాల్సినటువంటి అందరం కూడా దాన్ని సమర్థించడం జరిగిందని చెప్పి ఇటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను చేపట్టి ప్రజల మనసుగా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా స్థానం మళ్ళీ ఒక శక్తి ప్రజల సమక్షంలో ప్రజలను సమావేశపరిచి పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ చేయడం జరుగుతుంది. దానికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రం గుజరాత్. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నాడు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, నేను నా పక్షాన మిమ్మలను కోరుతున్నా, మీరు వెళ్ళి ఆ నామినేషన్ కార్యక్రమంలో భరత్ ప్రసాద్ గారికి మీరు ఆశీర్వదించండి అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని మన ప్రాంతానికి పంపడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి దీని ద్వారా సానుకూలంగా ఉంటుంది, సమస్యల పరిష్కారానికి వాళ్ళు ముందుండదని చెప్పేది దీని అర్థం అని చెప్పి అందువరకు ఆ కార్యక్రమం ఉంటుంది. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమానికి వేలాదిగా తరగతి వచ్చి భరత్ను ఆశీర్వదించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇంకా భవిష్యత్తులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కొరకే చేస్తాం, ప్రజల కొరకే మేము ఉంటామని చెప్పి అందుకొరకే పూజలు గౌరవనీయులు ఎన్టీఆర్ చెప్పినట్టుగా సమాజ
మహాజనే దేవాలయం ప్రజలే దేవుడైనటువంటి ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పి మరి అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు, యువత అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, పెద్దలకు చెప్తున్నారు, ఈసారి మోడీని గెలిపిస్తామని చెప్పి నిర్ణయిస్తున్నారు. కాబట్టి మనమందరం మేమందరం కూడా నరేంద్ర మోడీ గారిని మరోసారి ఇద్దరుగా మూడోసారి ప్రధానిగా చేద్దామని చెప్పి అందుకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు